హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ మొబైల్ సొల్యూషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి ఒకటి ఒప్పో F19 మొబైల్ అయితే వచ్చింది. దీనికి కంప్లైంట్ ఏంటంటే పవర్ కీ అనేది పనిచేయట్లేదండి. పవర్ కీ పనిచేయకపోతే నేను అన్ని సప్లైలు చెక్ చేస్తే పవర్ ఐసీలో నుంచి రావాల్సిన ఈ పవర్ కీ వోల్టేజ్ ఏదైతే ఉందో అది రాకపోవడం వల్ల అది పవర్ కీ అనేది వర్క్ అవ్వలేదు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేనైతే దానికి వర్క్ అయితే చేశాను, ఆల్రెడీ మీకు చూపించాను. ఏంటి అది అంటే, నేను పవర్ ఐసీని మీకు తీసి పవర్ ఐసీ కింద నుంచి నేను జంపర్ అయితే వేయడం జరిగింది. ఆ సప్లై అనేది నేను మాన్యువల్గా పవర్ ఐసీ నుంచి బయటికి లాక్కుంటూ పవర్కి ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు ఆ లైన్ అనేది నేను జంపరింగ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు ఏదైతే పవర్కి పాయింట్ ఉందో అక్కడ వరకు నేను ఆ లైన్ లాక్కొని వచ్చాను. సో ఇప్పుడు మన ప్రాబ్లం అనేది సక్సెస్ అయిందా లేదా అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మీకు నేను చూపిస్తాను. ఈ మొబైల్ ఏదైతే ఉందో నేను ఆన్ చేసే ప్రయత్నం చేస్తాను. మనకి పవర్కి వర్క్ అవుతుందా లేదా అనేది చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మనం పవర్ అనేది ఆన్ చేసే ప్రయత్నం చేస్తాం. పవర్కి పని చేస్తే ఫోన్ అనేది ఆన్ అవుద్ది. చూసారుగా ఫ్రెండ్స్, పవర్కి పని చేస్తుంది కాబట్టి ఛార్జింగ్ లోగో అనేది చూపిస్తుంది. అంటే ఛార్జింగ్ తక్కువ ఉండడం వల్ల ఫోన్ అనేది ఆన్ అవ్వట్లేదు. నేను పవర్కి ప్రెస్ చేశాను, చూడండి, చూసారు కదా, ఛార్జింగ్ తక్కువ ఉంది ఫ్రెండ్స్. అందువల్ల ఫోన్ అనేది మనకు లోగో వస్తుంది. కేబుల్ అయితే కనెక్ట్ చేస్తున్నాను, చూడండి, చూస్తున్నారు కదా, ఛార్జింగ్ తక్కువ ఉండడం వల్ల మనకి ఆ ప్రాబ్లం అనేది వచ్చింది. ఇప్పుడు ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా అనేది పవర్కి ఒకసారి టచ్ చేద్దాము. చూస్తున్నారు కదా, పవర్కి వర్క్ అవుతుంది కాబట్టి మనకి ఆ ఇండికేషన్ అనేది చూపిస్తుంది. మళ్ళీ నేను ప్రెస్ చేస్తున్నాను, చూడండి, చూసారు కదా, బ్యాటరీ అనేది లో ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.